కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలి అనిపించదు. అదిగో అక్కడ ఉంది అని చూపించినా కనిపించదు. కష్టం వచ్చిందని కృంగిపోతూ కూర్చోకునేస్తామా? వచ్చిన కష్టాన్ని చిన్న చిరునవ్వుతో తరిమేసి చూడు, మనసు ఎంత తేలికబడుతుందో. నమ్మకం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి 1 సెకండ్ పడుతుంది, ఆలోచించడానికి 1 నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి 1 రోజు పడుతుంది. కానీ నిరూపించుకోవడానికి 1 జీవితకాలం పడుతుంది. నటించే వారి మాటలు మెత్తగా ఉంటాయి, మంచి కోరే చెప్పేవారి మాటలు సూటిగా ఉంటాయి. కావలసిన వారి కోసం కారణం లేకుండా కారే కన్నీటి చుక్క చెబుతుంది ఆ వ్యక్తి నీకెంత విలువైనవాడో అని. అబద్ధం చెప్పి ఆకట్టుకోవడం నాకు తెలియదు, అలాగని నిజం చెప్పి నమ్మించడం రాదు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఎప్పుడు అలాగే ఉంటాను. 2 వ్యక్తులు విడిపోవాలంటే అది 3వ మనిషి వల్లే సాధ్యమవుతుంది. అది ప్రేమైనా, బంధమైనా, స్నేహమైనా, చివరికి కుటుంబమైనా, ఏదైనా సరే. మనకున్న ప్రతి రిలేషన్కి 3 ఇవ్వాల్సి ఉంటుంది: లవ్, మనీ, టైం. ఈ 3ంటిలో ఏ ఒక్కటి తగ్గినా ఆ రిలేషన్లో ప్రాబ్లం మొదలవుతుంది. నిరంతరం గమనం వలనే సూర్యుడు తేజసంపన్నుడయ్యాడు. నిరంతరం శ్రమిస్తేనే అనుకున్నది సాధించగలవు. నీ మనసును నీవు సరి చేసుకోగలిగితే నీ జీవితాన్ని నీవు మార్చుకోగలిగినట్లే. ఎదుటివారి కన్నీళ్లను చూసి ఆనందించాలనుకోవడం తప్పు. అలా అనుకుంటే ఆ క్షణమే నీవు మరణించినట్టు. కన్నీళ్లు కార్చే కన్నుల కన్నా వాటిని దాటించేందుకు నవ్వే పెదాలకే బాధ ఎక్కువ. పనే ఆనందమైతే జీవితం సంతోషం, పనే బాధ్యత అయితే జీవితం బానిసత్వం. ప్రేమగా పలకరిస్తే పగవాడు కూడా మనవాడు అవుతాడు. పరాయి వారిలా భావిస్తే మనవాడు కూడా పగవాడు అవుతాడు. మీ సంపద మీ దగ్గరున్న వస్తువుల ఆధారంగా కాకుండా మీరున్న తీరు ఆధారంగా కొలవబడుతుంది. ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా ఆ విధంగానే ఉంటుంది అని గుర్తుంచుకో మిత్రమా. మనకు నష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలి అనుకుంటే దానివల్ల మన శక్తి, సమయం వృధా అవుతాయి. వారి కోసం ఆలోచించవద్దు, ఎందుకంటే ఎంతో విలువైన మిమ్మల్ని వారు ఎప్పుడో కోల్పోయారు. బాధ్యత ఒకరు చెబితే రాదు, బంధం ఒకరు వద్దంటే పోదు. చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారంటే నీ మీద ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కొరకు మాత్రమే. బంధాలు నిలబడాలంటే కొన్ని పదాలు వాడకూడదు. నీకెందుకు, నా ఇష్టం, ఇలాగే ఉంటాను, నువ్వెవరు, నేనింతే. ఇవి వాడకపోతే ఏ బంధమైనా బాగుంటుంది. ఎదురించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి నట్టేట ముంచే రక్త సంబంధీకులే చాలా ప్రమాదకరం. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంతవరకే బంధాలైనా, బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. మనం ఇతరులకు సాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి. చెట్టుకు ఇవ్వడమే తెలుసు. మంచి మనుషులు కూడా అంతే. ఇతరులకు సాయం చేయడమే తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచించరు. ఎదుటివారు తమ తప్పును తెలుసుకోకుండా ప్రతిసారి మీదే తప్పని నిందించే వారికి దూరంగా ఉండడం మంచిది. నువ్వంటే ఇష్టం ఉన్న ఆడదానికి నీ దగ్గర డబ్బు లేదు అని తెలిస్తే తర్వాత నీతో దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది.